హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చీజ్ పాస్తా చేసుకోబోతున్నాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా. ముందుగా ఒక బౌల్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం బౌల్ పాస్తా అనేది బాయిల్ చేసుకుందాము. అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకుందాము. అందులో కొంచెం సాల్ట్ వేయాలి స్వీట్ కార్న్లో. సో ఈలోపు మనం ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకుందాం మనం. సో స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది, అవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. అలానే ఈలోపు పాస్తా కూడా వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాం. సో అలానే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకుందాము. అలానే కొంచెం ఆయిల్, ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లి, అలానే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. అలానే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తాను కూడా వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో మనం ఇది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. అలానే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే ఇప్పుడు 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం చిక్కబడాలి. ఒక 2 స్లైసెస్ చీజ్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి. ఇది కొంచెం దగ్గరికి అయినంత వరకు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుందాం. అలా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న పాస్తా కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికాక మన పాస్తా అనేది రెడీ. సో కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసి తినేద్దాం రండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చీజ్ పాస్తా.